హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు జెడ్ యాక్టివిటీస్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలోనండి శ్రావణ మాసంలోనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పాయాసం అండి. అది ఆవు పాలతో చేసిన బెల్లం పాయాసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది పాలు వెరక్కండ చాలా టేస్టీగా స్వచ్ఛమైన ఆవు నెయ్యితోని ఆవు పాలతో తయారు చేసే బెల్లం పాయసం ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ బెల్లం పాయసం తయారు చేయడానికండి మనం ఎక్కువగా దేవుడి ప్రసాదాలు చేయాలనుకున్నప్పుడు ఇత్తడి గిన్నె వాడితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత అండి మంచిది కూడాని. నేను ఇత్తడి గిన్నె తీసుకున్నానండి ఈ పరవన్నం వండడానికి. అలాగే నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇవి మనం దుడ్డి బియ్యం అంటే కొంచెం లావుగా ఉన్న బియ్యం అయితే చాలా బాగుంటుందండి. నేను అర లీటర్ పాలు తీసుకున్నాను. అర లీటర్ పాలకినండి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఒక అరసాలు బియ్యం తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా కడిగేసి ముందు నానబెట్టుకుంటే త్వరగా అన్నది ఆ రైస్ అన్నది ఉడికిపోతుంది కదండి. నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే దీనికి అర లీటర్ పాలకి పావు కిలో బెల్లాన్ని కోరేసి పక్కన పెట్టుకున్నానండి. ఇదండి పావు కిలో బెల్లం. అలాగే ఇందులోకి జీడిపప్పు, కిస్మిస్, అలాగే ఆవు నెయ్యి కూడా, ఇలాచీ పౌడరు, అలాగే ఆవు నెయ్యి అండి. ఆవు నెయ్యి వాడుతున్నానండి. ఆవు నెయ్యి చాలా స్వచ్ఛమైంది. అందులోని అమ్మవారికి ఆవు పాలతో చేసేవి ఏవైనా కూడా చాలా ఇష్టం అండి. నేను ఇదిగోండి అర లీటర్ ఆవు పాలు తీసుకున్నాను. ఈ అర లీటర్ ఆవు పాలు చిక్కటి పాలు తీసుకున్నానండి. అర లీటరు. ఇందులో కొంచెం ఇందులో ఉన్న వాటర్ వేస్తానంతే, ఇంకా వాటర్ అన్నది వెయ్యనండి. ఈ ఆవు పాలు నేను ముందు కట్ చేసేసి నేను ఇత్తడి పాత్రలో వేసేసుకున్నానండి. ముందు స్టవ్ వెలిగించుకుని ఈ పాలన్నవి మనం గిన్నెతో పాటు ఈ స్టవ్ వెలిగించుకున్నాం కదండి. స్టవ్ వెలిగించుకుని పాలు బాగా మరగనివ్వాలి. మనకి ఎప్పుడైనా సరే పాలు బాగా మరిగితే ఆ పరిమాణం అన్నది, ఆ క్షీరాన్నం అన్నది టేస్ట్ బాగుంటుందండి. ఈ పాలు పొంగుతున్నాయి కదండి. పొంగిన తర్వాత నేను ఒక పావు గంట సేపు మరగనిచ్చాను. మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి చెట్టి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి. ఆ బియ్యాన్ని అయితే వేసేస్తున్నాను. వేసి బాగా ఉడకనివ్వాలి. మనం ఎప్పుడైనా సరే పరమాన్నాన్ని బాగా ఉడికితేనే బాగుంటుంది. మనకి ఇంకా పరమాన్నం త్వరగా, క్షీరాన్నం త్వరగా అయిపోవాలి అనుకుంటే వేరే పద్ధతిలో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఇత్తడి గిన్నెలో వండితే చాలా శ్రేష్టమైనదని ఇత్తడి గిన్నెలో వండుతున్నానండి. అది శ్రావణ శుక్రవారం ప్రసాదానికి పెడుతున్నాం కాబట్టి ఈ ఇత్తడి గిన్నెలో అన్నది ప్రిపేర్ చేస్తున్నానండి. మనకి ఇది అన్నం ఉడికిపోతుంది. కలుపుతూ ఉండాలి. ఎప్పుడైనా సరే మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేది ఎప్పుడైనా సరే అండి మాడకూడదు. మనకు కలుపుతూ ఉండాలి దగ్గరుండి. ఈ లోపల ఉడుకుతుంది కదండి. వేరే పొయ్యి మీద నేను కొంచెం ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేసి మనం ముందుగా జీడిపప్పు, కిస్మిస్లు ఉన్నాయి కదండి, అవి వేయించేసుకుందాం. నేను ఆవు నెయ్యి ఎప్పుడు పచ్చగా ఉంటుందండి. ఇదిగోండి పచ్చగా ఉంది. నేను జీడిపప్పు ముందుగా వేసేసి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ అన్నవి వేసి వేయించుతాను. రెండు ఒకేసారి వేయిస్తే కిస్మిస్ త్వరగా ఎగిపోయి మాడిపోతాయండి. అందుకని ఒక అర సెకండ్ ముందు జీడిపప్పు వేయించేసుకు తర్వాత కిస్మిస్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకో చూడండి, మనకి ఆ కిస్మిస్ అన్నవి వేగినాయి. అలాగే జీడిపప్పు కూడా బాగా వేగింది. బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పరమాన్నం కూడా ఉడికిపోతుందండి. చిక్కగా దగ్గరికి అయిపోవాలి. మనకి అలా దగ్గరికి అవుతున్నప్పుడు మనం దేవుడికి పెట్టేది ఎప్పుడైనా సరే రైస్ ఉడికిందా లేదా అని చెయ్యి పెట్టి చూడకూడదు. చూస్తే మనకి మెతికి అనేది ఉడికిపోయింది లేదని తెలిసిపోద్ది. ఇప్పుడు ఇంకా ఉడికిందండి. కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. అంటే మనం ఉడికిన తర్వాత వేయకుండా ముందు బెల్లం వేసేసామనుకోండి, అది అన్నం మెతుకులు బీసిపోతుంది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బెల్లం అన్నది వేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి బెల్లంలో కొంచెం ఉప్పు ఎక్కువగా ఉందనుకోండి, మనం వేసిన తర్వాత ఇరిగిపోతాయి, పాలన్నీ విరిగిపోతాయి. ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసేస్తున్నాను. అలాగే ముందుగా వేయించెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించేస్తున్నాను. పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటే బాగుంటుందండి. చూడండి, పరమాన్నం దగ్గరగా చిక్కగా అయిపోయింది. మనకి ఆవు నెయ్యి కూడా వేసాం కదండి, అది పైకి తేలుతుంది. జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసాం కదా, పైకి తేలుతుంది. చూసారు కదండి, చాలా ఈజీగా క్షీరాన్నాన్ని లేదా దీన్నే పరమాన్నాన్ని అండి, ఆవు పాలతో తయారు చేసే స్వచ్ఛమైన పరమాన్నాన్ని అమ్మవారికి ఎంత ఇష్టమండి. ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మీరు కూడా ట్రై చేయండి.